క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. కడవరి వర్షముతో
అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. మనము మన యొక్క ప్రశస్త ప్రవక్త విలియం మెరెన్ బ్రెన్హామ్ గారి ద్వారా ప్రసంగించబడినటువంటి 7 సంఘ కాలములు అనే వర్తమానంలోని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే దానిని మనము కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఈరోజు మనము 2వ అధ్యాయము పద్మాసు దర్శనము అనే దానిని మనము ప్రారంభించబోచున్నాము. మనము మన యొక్క బైబిల్ను తెరిచి ఉండగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపన పరవాసినైతిని. ఆమేన్. మీరందరూ కూర్చునవచ్చు. పద్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళగొట్టబడిన సమయములలోనే యోహానుకు ప్రకటన గ్రంథములోని ఈ దర్శనములన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇయ్యబడినవి. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆసియా మైనరులో ఉన్న ఏజియన్ సముద్రం యొక్క తీరమునకు 30 మైళ్ళ దూరంలో ఈ చిన్న ద్వీపం ఉన్నది. బండలతో నిండి పాములు, బల్లులు మరియు తేళ్ళు విస్తారముగా ఇచ్చట నుండినవి. వాణిజ్య విలువ కొద్దిగా మాత్రమే కలిగి ఉండినది గనుకనే రోమను సైన్యము వారి దీనిని శిక్షా కేంద్రముగా వాడి ఉండిరి. అతి క్రూర నేరస్తులను, రాజకీయ ఖైదీలను మొదలగు వారిని ఇక్కడ బంధించెడివారు. శ్రమలోనున్న సోదరునిగా యోహాను తన్ను గూర్చి క్రైస్తవులకు చెప్పుకొనుట మీరు ఇక్కడ గమనించగలరు. ఈ సమయంలోనే ఆది సంఘము మహాశ్రమలను ఎదుర్కొనుచుండెను. వారి మతమునకు ప్రతి చోట వ్యతిరేకతతో మాట్లాడుట మాత్రమే కాక ప్రజలను చెరసాలలో వేసి చంపెడివారు. ఈ సమూహము వారి వలనే యోహాను కూడా ఇప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము నిమిత్తమును శ్రమను అనుభవించుచున్నాడు. అతనిని బంధించి చంపుటకు విఫలయత్నములు చేసిరి. 24 గంటల పాటు నూనెలో పడవేసి మరిగించిరి. అయినా చావని యోహానును చూచి అధికారులు కోపోద్రేకులై శక్తిహీనులై అతనిని ఒక మంత్రగానిగా ఎంచి పద్మాసు ద్వీపమునకు చెరసాలకై పంపిరి. కానీ దేవుడు అతనికి తోడయుండెను. ఆ ద్వీపము విడిచి వచ్చుటకు అనుమతింపబడెను. ఎఫెసుకు తిరిగి వచ్చి తన మరణం వరకు సంఘ కాపరిగా తన పరిచర్యను కొనసాగించెను. యోహాను చూచిన దర్శనములు 2 సంవత్సరముల వ్యవధిలో వచ్చినవి. క్రీస్తు శకం 95 మరియు 96. వాక్యములోని అన్ని దర్శనముల కంటేను ఇవి గుర్తింపదగినవి. ఈ గ్రంథం మొత్తము సాదృశ్యములతో వ్రాయబడినది. అందువలననే ఇది ఎక్కువ విమర్శకు మరియు వివాదమునకు గురి అయినది. ఏమైనా కానీ దాని మీద దేవుని ముద్ర ఉన్నది. దీనిని బట్టి అదెంత అధికారపూర్వకమైనదో, ఎంత అద్భుతమగు విలువగలదో అర్థమగుచున్నది. దీని యొక్క పవిత్ర పేజీలను చదువువారికి లేదా వినువారికి అంత విలువను ఇచ్చును. హెడ్డింగ్: ప్రభువు దినమందు ఆత్మవశుడనై. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. నేను ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉంటిని. అది ఎంతో చక్కగా లేదా? మాయ్, దానిని నేను ప్రేమించుచున్నాను. ఆ మాటలను మీరు వినవలెను. క్రైస్తవ జీవితపు సారాంశము. మనము క్రైస్తవుల వలె జీవించగోరుచున్నచో మనము ఆయన ఆత్మవశములో ఉండవలెను. యోహాను తన స్వంత ఆత్మలో ఉండుట గూర్చి ఇక్కడ మాట్లాడుట లేదు. అలాగుండిన ఎడల ఈ దర్శనములు వచ్చి ఉండేవి కావు. దేవుని యొక్క ఆత్మవశంలో ఉండవలెను. మనము కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండవలెను. లేని ఎడల మన ప్రయత్నములన్నీ వ్యర్థములు. పౌలు చెప్పెను, నేను ఆత్మతోనూ ప్రార్థించెదను, నేను ఆత్మతోనూ పాడుదును, నేను ఆత్మతోనూ జీవించెదను.
నాకు మంచిది ఏమైనా రావాలనన్నచో అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే రావాల్సి ఉన్నది. వాక్యము ద్వారా అది ధృవపరచబడెను. దాని వలన వచ్చు ఫలితములను బట్టి తెలియను. యేసు నుండి ఈ నూతనమగు అత్యద్భుత ప్రత్యక్షతలను పొందుటకు యోహాను ఖచ్చితంగా ఆత్మలో ఉండవలసిన అవసరం ఉన్నది. దేవుడు మనకు ఇచ్చు ప్రత్యక్షతలను అర్థం చేసుకొనుటకు, ఆయన వాక్యము ద్వారా మనము జీవించుటకు మనము ఆత్మలో ఉండవలసిన అవసరము ఉన్నది. ఎందుకనగా అది అదే ఆత్మయై ఉన్నది. ఇటువైపుగా దానిని చూడండి. పరిశుద్ధ గ్రంథములోని అపోస్తలుల కార్యముల గ్రంథము 2:38 చాలామంది చదువుచూ ఉందురు. మారు మనసు పొంది ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇంకా ముందుకు చదువుకుంటూ పోవుదురు. వారు దానిని చూడరు. వారు దానిని చూచిన ఎడల ఆత్మలో పరవశత పొంది తాము పరిశుద్ధాత్మను పొందవలసిన అవసరత ఉన్నట్లు గుర్తించెదరు. అందుకు వారు మారు మనస్సు పొంది ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు దేవుడు తన మాటను నెరవేర్చబద్ధుడై పరిశుద్ధాత్మతో వారిని నింపవలసి ఉండును. వారెన్నడూను ఆయన ఆత్మలో పరవశులు కారు. అలాగైన ఎడల అక్షరాల వాక్యంలో ఉన్నట్లుగా వారికి జరిగి తీరును. ఆయన యొక్క ఆత్మ ద్వారా ప్రత్యక్షతను దయచేయమని దేవునికి ప్రార్థన చేయుడి. అదే మొదటి మెట్టు. ఆత్మవశులు కండి. మరి ఒక ఉదాహరణ నేను వాడుదును. నీకు స్వస్థత కావాలని అనుకుందాము. వాక్యం ఏమి చెప్పుచున్నది? లెక్కలేనన్నిసార్లు మీరు దానిని చదివిందురు, కానీ దాన్ని చదివినప్పుడు మీరు ఆత్మవశులు కాలేదు. దాని యొక్క నిజమకు సత్యమును ఆయన ఆత్మ ద్వారా బోధించమని మనము దేవునిని అడిగితుమా? అలాగూ చేసిన ఎడల మనము పెద్దలను పిలిపించుదము, మన పాపములను ఒప్పుకుందము, నూనె రాసి ప్రార్థించుకుందాము. అది ఆ విధంగా ఉన్నది. అది వెంటనే రాకపోవచ్చును, కానీ ఆయన ఆత్మలో అది ముగిసి ఉన్నది. దాన్ని గూర్చి ఇంకేమీ ఆలోచించవలసిన పని లేదు. దేవుడు తన వాక్యమును నెరవేర్చును. మనము ఆత్మవశులము కావలసిన అవసరం ఉన్నది. మరియు అప్పుడు కార్యములన్నీ జరుగును. మొదట క్రియల ద్వారా వెళ్ళవద్దు. ఆత్మవశుడు కావలను. ఆ తరువాత క్రియల ద్వారా వెళ్ళుము. అప్పుడు దేవుడు ఏమి చేయునో చూడుము. లోకంలో ఉన్న సంగతుల ఆత్మలోనికి లోకజనులు ఎటు ప్రవేశించెదరో మీరు గమనించారా? వారు తమ బంతి ఆటల్లోనికి, పాటల్లోనికి, నాట్యములలోనికి వెళ్ళుదురు. వారు దాని యొక్క ఆత్మలోనికి ప్రవేశించెదరు. వారు గోడ పువ్వుల వలె అక్కడ కూర్చున్నారు, ఎండిపోయిన కర్రల వలె ఉండరు. వారు తిన్నగా ఆ కార్యములను పరవశతతో అనుభవించుచుందురు. ఆ కార్యములలో భాగస్థులుగా అగుదురు. కానీ దేవుని వాక్యం యొక్క ఆత్మవశంలోనికి వెళ్ళిన క్రైస్తవ్యమును ఎంతో అసహ్యించుకొందురు. వారు మనలను మత ఉన్మాదులనియు పరిశుద్ధ బండలనియు వ్యంగ్యముగా పిలుచుచున్నారు. వారు తమ ద్వేషమును మరియు ఏహ్యతను తెలియజేయుటకు అలాగూ చేయటలేదు, కానీ దానిని వారు అలక్ష్యం చేయుచున్నారు. దాన్ని మీరు ముందే ఊహించవచ్చును. అది ఎక్కడి నుండి వచ్చుచున్నదో మీరు ఎరుగుదురు. ముందుకు సాగిపోయి ఆత్మలో ఆరాధన చేయండి. మన ఆత్మ పరిశుద్ధముగా ఉన్నది. అది నూతనముగా ఉన్నది. అది వాస్తవమైనది. అది ఉత్తేజము పొంది తీవ్రముగా పనిచేయుచున్నది. ప్రభు యొక్క ఆనందమును నిండుగా పొంది ఉన్నది. లోకస్తులు తమ లోక వినోదములలోనూ సుఖభోగములలోనూ ఎంతగా ఆనందించుచున్నారో అంతే ఆనందమును నిండు సంతోషమును ప్రభువునందు క్రైస్తవుడు అనుభవించవలసి ఉన్నాడు. క్రైస్తవులు మరియు లోకస్తులు ఇద్దరూ మానవులే. ఇద్దరికిని ఉద్రేకములున్నవి. కానీ తేడా ఏమిటంటే క్రైస్తవుల యొక్క హృదయములు మరియు ఉద్రేకములు ప్రభువు యొక్క మహిమలోను మరియు ప్రేమలోనూ ఉండును. అయితే లోకస్తులు శరీర తృప్తిని పొందెదరు. ఇప్పుడు ప్రభువు దినమందు యోహాను ఆత్మవశుడై ఉండెనని వ్రాయబడి ఉన్నది. కొంత అలజడిని సృజించు ఒక వచనము నిజంగా ఇచ్చట ఉన్నది. ఆ అవసరం లేదు, అందుకు అవకాశం లేదు. కానీ కొందరు వాక్యం నిజంగా ఏమి చెప్పుచున్నదో చూడలేకపోవచ్చున్నారు. ప్రభువు దినము లేదా సబ్బాతు దినము అనగా శనివారం అని కొందరు జనులు చెప్పుచున్నారు. కొందరైతే ప్రభువు దినమును వారములోని మొదటి దినమగు ఆదివారం అని చెప్పెదరు. ఈ విధంగా రెండింటిలో ఒకటి లేదా ఈ రెండూ నిజమని ఎట్లు చెప్పుడు జరుగును? ఎందుకనగా యోహాను ఆత్మవశుడై ఉండి 2 సంవత్సరముల పాటు ఆ దర్శనములను చూచెను.
నిజంగా జరిగిన దానిని చూడండి. యోహాను ఆత్మలో కొనిపోబడి ప్రభు యొక్క దినములోనికి తీసుకొని పోబడెను. అది ఇంకనూ రానున్నది. భవిష్యత్తులో ఉండు ప్రభు యొక్క దినము గూర్చి బైబిల్ మాట్లాడుచున్నది. ఆ భవిష్యత్తు దినము యొక్క సంగతులను ఇప్పుడు యోహాను చూచుచున్నాడు. కానీ ఈ మధ్య సమయములలో మన మనస్సులను కుదుటపరచుకున్న నిమిత్తము ఈ దినము నాటి వాస్తవ సబ్బాతు ఏమిటో మనము కనుగొందము. క్రొత్త నిబంధన నుండి మనము తెలుసుకున్న ప్రకారముగా సబ్బాతు అనగా ఒక ప్రత్యేక దినమును ఆచరించుట కాదు. శనివారమును సబ్బాతుగా ఆచరింపవలనని గాని లేదా వారములోని మొదటి దినమగు ఆదివారమును ఆచరింపవలనని గాని ఆజ్ఞ ఏమీ లేదు. సబ్బాతు యొక్క సత్యమును చూడండి. దాని అర్థము విశ్రాంతి. హెబ్రీ 4:8. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆ వచనపు చివరి భాగములో ఉన్న మూల పదమును మీరు గుర్తించారా? దేవుడు తన కార్యములను ముగించెను. దేవుడు ఇశ్రాయేలీయులకు 7వ దినమును సబ్బాతు దినముగా నియమించెను. అది ఆయన స్వంత పనికి జ్ఞాపకార్థము. ఆయన ప్రపంచమును అందులోనున్న సర్వస్వమును సృష్టించుట ఇక ఆపెను. ఆయన తన పనిని ముగించెను. ఆయన విశ్రమించెను. అందరూ ఒకే చోట ఒకే సమయంలో ఉండిన జనులకు ఒక ప్రత్యేక దినముగాను సబ్బాతు విశ్రాంతిగా ఇచ్చుట మంచిదే. ఈనాడు సగం ప్రపంచం వెలుగులోను మరి ఒక సగం ప్రపంచము చీకటిలోనూ ఉంటున్నది. కాబట్టి ఇది కుదరదు. కాబట్టి అది ప్రకృతి సంబంధముకు ఒక వాదన మాత్రమే. ఈ సబ్బాతు విశ్రాంతి గూర్చి మనకు బైబిల్ ఏమి బోధించుచున్నదో చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు, ఇది మామూలుగా ప్రవేశించడం మాత్రమే కాదు కానీ ఆ విశ్రాంతిలో నిలచి ఉండుట అయి ఉన్నది. అది ఒక నిత్య విశ్రాంతి. 7వ దినము దానికి మాదిరి మాత్రమే. 7 అనగా సంపూర్తి, 8 అనగా మరలా మొదటి దినము. వారం యొక్క మొదటి దినమున యేసు పునరుద్ధానుడయను, మనకు నిత్య జీవమును ఇచ్చెను. నిత్య సబ్బాతు విశ్రాంతినిచ్చెను. ఆ కారణం చేతనే సబ్బాతు అనగా విశ్రాంతి కొరకు దేవుడు ఏ ప్రత్యేక దినమును ఇవ్వలేదని మనము చూడగలము. మనం అందులోనికి ప్రవేశించి అందులో నిలచి ఉన్నాము. ఇశ్రాయేలు అది చేయలేదు. మనము అనుభవించుచున్న నిజ స్వరూపం యొక్క ఛాయను వారు కలిగి ఉండిరి. ఇప్పుడు మనకు వాస్తవమైనది ఉండగా ఛాయ యొద్దకు ఎందుకు వెళ్ళవలను? ఈ విశ్రాంతిని లేదా సబ్బాతును మనము యేసు యొక్క ఆహ్వానమును బట్టి పొంది అందులో కొనసాగుచున్నాము. ఆయన దానిని మత్తయి 11:28-29లో చెప్పెను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీరు మీ ఆత్మలకు విశ్రాంతిని కనుగొందురు. ఒక్క దినము మాత్రమే సబ్బాతు ఆచరించుట కాదు, కానీ నిత్య జీవము. సబ్బాతు నీ పాప భారమును నీవు ఎంత కాలం నుండి మోయుచున్నా కానీ పర్వాలేదు. అది 10 సంవత్సరములు కావచ్చు, లేక 30 సంవత్సరములు కావచ్చు, లేదా 50 సంవత్సరములు కావచ్చు, ఇంకా ఎక్కువ కాలం కావచ్చు. అలసిపోయి సొమ్మసిల్లిన నీ జీవితముతో రమ్ము. అలసిపోయి సొమ్మసిల్లిన నీ జీవితంతో రమ్ము అని యొక్క విశ్రాంతిని నీవు పొందగలవు. నిజమైన సబ్బాతు. యేసు నీకు విశ్రాంతినిచ్చును. యేసు ఇచ్చు ఆ విశ్రాంతి ఖచ్చితంగా ఏమిటి? యెషయా 28:8-12. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విరిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నిజమే. అలసిన వానికి నెమ్మది కలుగజేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నారు, అయినను వారు విననొల్లరైరి. ఆయన యొక్క సబ్బాతును ఆచరించుట. యెషయా దీన్ని ప్రవచించెను.
ఆ తర్వాత 700 సంవత్సరములకు పెంతెకోస్తు యొద్ద చెప్పబడిన విధంగానే ఖచ్చితంగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. వాగ్దానం చేయబడిన నిజ విశ్రాంతి ఇదే. ఆ విధంగా వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు ఈ లోక సంబంధము క్రియల నుండి, లోకపు కార్యముల నుండి, తమ చెడు మార్గం నుండి మళ్ళుకొందురు. పరిశుద్ధాత్మ వారి జీవితములను వశపరచుకొనును. వారు విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నారు. అదే మీ యొక్క విశ్రాంతి, అదే మీ సబ్బాతు. అది ఒక దినము కాదు, అది ఒక సంవత్సరం కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఆశీర్వదింపబడుటయు నిత్యత్వమునై ఉన్నది. నీవు ముగించి మరి దేవుడు పని చేయుటయై ఉన్నది. నీలో ఉన్న దేవుడు తన ఇష్టానుసారంగా క్రియ చేయును, తన చిత్తమును నెరవేర్చును. శనివారం ఆచరించు వారి గూర్చి మరో మాట చెప్పేదను. మనము ఆదివారము కూడుకొనుట తప్పు అని వారు అనుచున్నారు. వారము మొదటి దినమది. ఇప్పుడు 2వ శతాబ్దంలో జస్టిన్ చెప్పినది వినండి. పట్టణములలోను గ్రామములోను నివసించుచున్న వారందరి కొరకును ఆదివారమున ఒక కూటము జరుగును. వాక్యములో ఒక భాగమును చదువుదురు. అపోస్తలుల యొక్క వ్రాతలను వారు కంఠస్థము చేసిన వాటిని సమయం ఉన్నంత వరకు చదివెదరు. చదువుట అయిపోయిన తరువాత అధ్యక్షుడు ఆ గొప్ప కార్యమును అనుసరించుటకు కావలసిన హెచ్చరికలను మరియు ఉపదేశములను ఇచ్చును. అది అయిపోయిన తర్వాత మేమందరము ప్రార్థన కొరకు లేచుదము. ప్రార్థన అయిన తరువాత మేము వివరించిన ప్రకారము మా ముందు రొట్టె మరియు ద్రాక్షారసము ఉంచబడును. కృతజ్ఞతలు చెల్లించెదము. జనులందరూ ఆమెన్ అని పలుకుదురు. ఆ తరువాత ఈ పదార్థములను ఒక్కొక్కరికి పంచెదరు. అందరూ పాలు పొందుదురు. రాలేకపోయిన వారి ఇంటికి పెద్దలు ఆ పదార్థములను తీసుకుని వెళ్ళెదరు. ధనికులు మరియు ఇష్టపడువారు తమ కానుకలను స్వేచ్ఛగా సమర్పించెదరు. దీనిని అధ్యక్షుడు జాగ్రత్త చేయును. దానిని వారు అనాథలకు, విధవరాండ్రకు, చెరసాలలో ఉన్నవారికి, అవసరతలోనున్న క్రొత్త వారికి ఇచ్చుదురు. ఆ విధంగా ఆది సంఘముండుటను మనం చూడగలము. వారం యొక్క చివరి దినమున, అనగా యూదుల ఆచారము ప్రకారం ఆది సంఘము వారుండిరను వారి వాదనకు రుజువు లేదు. చరిత్ర నిజంగా రూపొందించిన దానిని వారెరుగురు, కాబట్టి వారి నమ్మకము యోగ్యమైనది కాదు. జనులు ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతిని పొందవలసి ఉన్నారు. ఈ విశ్రాంతి కొరకు అందరి హృదయముల్లోనూ ఒక మొర ఉన్నది, కానీ ఎక్కువ మందికి దానికి జవాబు తెలియదు. కాబట్టి వారు కొన్ని దినములను ఆచరించుట లేదా శాఖకు చెందిన ఆచారములను అనుసరించుట, విశ్వాస ప్రమాణములను గైకొనుట ద్వారా తమలోనున్న మొరను చల్లార్చుకొనగోరుచున్నారు. కానీ వారు అందులోనూ విఫలమై త్రాగుడుకు, జూదమునకు, శరీర సంబంధముకు క్రియలకు బానిసలగుచున్నారు. లోక సంబంధముకు ఆనందము వలన కొంత సంతృప్తిని పొందవచ్చు అనుకొనుచున్నారు. కానీ అట్టి వారిలో నెమ్మది లేదు. వారు పొగతాగుచు నరముల ఉద్రిక్తతను చల్లార్చుకొనుటకు మారక ద్రవ్యములను వాడుచున్నారు. కానీ ఆ భూ సంబంధముకు ప్రయత్నములలో నెమ్మది లేదు. వారికి యేసు అవసరము. పరలోక సంబంధముకు పరిహారము వారికి అవసరం. ఆత్మ యొక్క విశ్రాంతి అవసరము. వారిలో ఎక్కువ మంది ఆదివారం ఆలయమునకు వెళ్ళుదురు. అది మంచిదే, కానీ దేవునిని ఎట్లు సమీపించవలనో, ఆయనను ఎట్లు ఆరాధించవలనో వారికి ఏమీ తెలియదు. ఆత్మలోను సత్యములోను నిజ ఆరాధన ఉన్నదని యేసు చెప్పెను. యోహాను 4:24. దేవుని గూర్చి ఏమీ తెలియని ఆలయములో నీవెట్లు దేవునిని ఆరాధించగలవు? క్రిస్మస్ నాడు శాంతాక్లాస్ను, ఈస్టర్ నాడు చెవుల పిల్లులను నెలకొల్పుటయే వారికి తెలియను. దాన్ని వారెక్కడ నేర్చుకున్నారు? అన్యుల నుండి వారు దానిని నేర్చుకున్నరి. దానిని వారు సంఘ సిద్ధాంతంలో భాగముగా చేసిరి. కానీ ప్రభుని వైపుకు తిరిగి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అట్టి కార్యములన్నీ మానుకొనును. అతను ఆత్మలో విశ్రాంతి పొందును. నిజముగా అతడు జీవించనారంభించును. దేవునిని ప్రేమించుచు మరియు ఆయనను ఆరాధించును. ఇప్పుడు మనము మన లేఖనము వద్దకు తిరిగి వచ్చుదము. ప్రభువు యొక్క దినము ఏది కాదో మనము ఎరిగి ఉన్నాము. అది శనివారం కాదు, లేక ఆదివారం కాదు. అయితే మరేది? ఈ విధముగా దాన్ని చెప్పెదము. ఈ దినము నిశ్చయంగా ప్రభు దినము కాదు. ఇది మానవ దినము. ఇది మానవుని పని, మానవుని క్రియలు, మానవుని సంఘము, మానవుని ఆరాధన ఉద్దేశము అంతా మానవునిదే. ఎందుకనగా ఇది మానవ ప్రపంచము, అనగా కాస్మోస్. కానీ ప్రభు యొక్క దినము వచ్చుచున్నది. అవును, అది వచ్చుచున్నది. యేసుక్రీస్తు యొక్క ఈ ప్రత్యక్షతా కాలములోనే ఆత్మ ద్వారా యోహాను కొనిపోబడెను.
రానున్న ఆ గొప్ప దినములోనికి ఆత్మ ద్వారా ప్రవేశించెను. మానవ యొక్క దినమును అయిపోయిన తరువాత ప్రభు దినము వచ్చును. ఈ భూలోక రాజ్యములు అప్పుడు మన దేవుని రాజ్యములగును. తీర్పు వచ్చు దినమే ప్రభువుని దినము, మరియు ఆ తరువాత 1000 ఏండ్ల పాలన వచ్చును. ఇప్పుడు ఈ లోకము తనకిష్టం వచ్చిన రీతిగా క్రైస్తవులను చేయును. ఎన్నో రకముల చెడ్డపేర్లు పెట్టి వారిని పిలుచుచున్నారు. వారిని చూచి నవ్వుచున్నారు. కానీ ఆ గొప్ప గుర్తింపదగు దినము వచ్చుచున్నది. అప్పుడు వారు ఏడ్చి గగ్గోలు పెట్టుదురు. ఎందుకనగా గొర్రెపిల్ల మహా ఉగ్రతతో లోకమునకు తీర్పు తీర్చుటకు వచ్చును. అప్పుడు నీతిమంతులు ప్రభువుతో ఉందురు. ఏలయనగా దుర్మార్గులు దహించబడుదురు. 1000 ఏండ్ల పాలనలో నీతిమంతులు వారి ధూళి మీద నడిచిపోదురు. మలాకి 4:3. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉండుదురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెడ్డింగ్: బూర వంటి ధ్వని. ప్రకటన 1:10. బూరధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని. యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. ఆ విధంగా అతడుండినప్పుడు ప్రభు యొక్క మహా అద్భుతమగు దినమును, యేసు మరియు ఆయన యొక్క పరిశుద్ధ శక్తిని చూచెను. అతనికి భవిష్యత్తు వెల్లడగుచున్నది. ఎందుకనగా దేవుడు బోధించబోచున్నాడు. అది బూర అని యోహాను చెప్పలేదు. అది బూరను పోలి ఉన్నది. ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడే బూర మ్రోగును. అది దూత వంటిది. రాజు యొక్క వర్తమానికుడు జనుల యొద్దకు వచ్చుచున్నప్పుడు అతడు బూరను ఊదును. అది ఒక అత్యవసర పిలుపు. దానిని వినుటకు జనులు పోగవుదురు. ఇశ్రాయేలీయులు ఎన్నడూను బూరను ఊదినప్పుడే సమాజముగా కూడుకునేవారు. ఏదో ప్రాముఖ్యమైనది సమీపించి ఉన్నది, దానిని వినుడి. కాబట్టి ఈ స్వరము కూడా ఆ బూర వలనే అత్యవసరముగు ఒక దానిని చూపించుచున్నది. అది స్పష్టముగాను బలముగాను ఉండెను. ఉలిక్కి పడునట్లును మేల్కొనున్నట్లును చేసెను. ఓ దేవుని యొక్క స్వరమును ఈ దినమున మనము బూరను వినినట్లుగా వినవలెను. ఎందుకనగా ఇది సువార్త బూర. మనకు తెలియజేయుటకు, మనలను సిద్ధపరచుటకును, భూమి మీదకి రానున్న దానిని గుర్తించున్నట్లు చేయుటకు ప్రవచన వాక్యము బయలు వెళ్ళుచున్నది. హెడ్డింగ్: వ్రాయమను ఆజ్ఞ. ప్రకటన 1:11. నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అది ఇక్కడ ఉన్నది మొదటివాడు మరియు కడపటివాడు, ఆల్ఫా మరియు ఒమేగా, సర్వము ఆయనే. ఆయన ఒక్కడే నిజదేవుడు. స్వరము మరియు దేవుని యొక్క వాక్యము, వాస్తవము మరియు సత్యము చేరువలో ఉన్నవి. ఆత్మవశములో ఉండుట ఎంత గొప్ప సంగతి! దేవుని యొక్క సముఖములో ఉండి ఆయన యొక్క మాట వినుట గొప్ప సంగతి. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి దానిని 7 సంఘములకు పంపవలెను. ఏదెను తోటలోను మరియు సీనాయి కొండ మీద దేవుని వాక్యమును పలికిన అదే స్వరము అత్యధికమగు మహిమతో రూపాంతరపు కొండ మీద కూడా వినబడినది. మరి ఒకసారి అది వినబడుచున్నది. ఈసారి 7 సంఘములకు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత మరియు తుది ప్రత్యక్షతను వచ్చుచున్నది. ఈసారి 7 సంఘములకు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత మరియు తుది ప్రత్యక్షత వచ్చుచున్నది. యోహాను ఆ దర్శనమును రాయము. రాబో యుగములకు వాటిని తెలియజేయము. ఎందుకనగా అవి నిజమగు ప్రవచనములు, తప్పక నెరవేరవలసి ఉన్నవి. వాటిని రాసి పంపించుము, వారికి తెలియజేయము. యోహాను ఆ స్వరమును గుర్తించెను. నీవు ఆయన స్వకీయులలో ఒకరివైన ఎడల ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరమును నీవు గుర్తించెదవు. హెడ్డింగ్: సువర్ణ దీప స్తంభములు. ప్రకటన 1:12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను చూచితిని. స్వరము ఎవరి నుండి వచ్చినో
వారిని చూడవలనని తిరిగినట్టు యోహాను చెప్పట్లేదు. కానీ అతడు స్వరమును చూచుటకు తిరిగెను. దాన్ని నేను ఇష్టపడుచున్నాను. అతడు స్వరమును చూచుటకు తిరిగెను. స్వరము మరియు వ్యక్తి ఒకరే అయి ఉండును. ఏసే వాక్యము. యోహాను 1:1-3. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే ఆదియందు దేవునితో ఉండెను. కలిగినవన్నీ ఆయన వలననే కలిగెను. ఆయన లేకుండా కలిగి ఉన్న దానిలో ఏదియు సృజింపబడి ఉండలేదు. నీవు ఎప్పుడైనా నిజంగా వాక్యమును చూడగలిగినప్పుడు యేసును చూచెదవు. యోహాను తిరిగినప్పుడు 7 సువర్ణ దీపస్తంభములను చూచెను. నిజానికి అవి దీపస్తంభములు. 20వ వచనం ప్రకారము అవి 7 సంఘములు. నీవు చూచిన ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సంఘమునకు అవి సాదృశ్యముగా ఉన్నవి. కొవ్వొత్తులు కావు. కొవ్వొత్తి కొంతసేపు వెలిగిన తరువాత అయిపోయి ఆరిపోవును, అది చనిపోవును, ఇంకా దానిలో ఏమీ ఉండదు. కానీ దీపస్తంభమునకు చిరకాలము నిలచియుండు గుణమున్నది. అది ఆ కొవ్వొత్తిలో కనబడదు. దీపము యొక్క చక్కని దృశ్యమును మీరు చూడగోరుచున్న ఎడల జకర్యా 4:1-6 వరకు చదవండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటియు ఎడమ పక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పగా, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా, నేను నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ మరి ఒక పూర్తి సువర్ణముతో చేయబడిన దీపం ఉన్నది. అది ప్రకాశమానముగా వెలుగుచున్నది. ఎందుకనగా అందులో సమృద్ధిగా నూనె ఉన్నది. ఇరువైపులా ఉన్న 2 ఒలీవ చెట్ల నుండి నూనెను అది పొందుచున్నది. ఆ 2 చెట్లు పాత నిబంధన మరియు కొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నవి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ మాత్రమే దేవుని వెలుగును జనులకు ఇయ్యగలదు. మాట్లాడిన దూత ఇట్లు చెప్పినది, నీవు చూచుచున్న దానికి అర్థము ఏమనగా, సంఘము దేనిని కూడా తన స్వంత బలము మరియు శక్తి ద్వారా సాధించలేదు గాని పరిశుద్ధాత్మ ద్వారానే సాధించును. ఇప్పుడు ఈ దీపస్తంభమును పరీక్షించండి. పెద్ద పాత్ర లేదా గిన్నె ఉన్నట్లు మీరు గ్రహించగలరు. 7 కొమ్మలకు మధ్యగా అది ఉన్నది. ఈ గిన్నె ఒలీవ నూనెతో నిండి ఉండి ఆ 7 కొమ్మలకు మధ్యగానున్న 7 ఒత్తుల గుండా ప్రవహించుచున్నది. అవి ఆ 7 కొమ్మలలో ఉంచబడినవి. 7 గొట్టముల ద్వారా చివరను వెలుగును పుట్టించుచున్న నూనె అదే. ఈ దీపము ఎన్నడూ ఆరదు. యాజకులు ఆ గిన్నెలోనికి ఆపకుండా నూనెను పోయుచునే ఉన్నారు. ఒక ప్రత్యేకమైన విధానంలో ఆ దీపం వెలిగించబడినది. మొదటగా దేవుని యొక్క అగ్ని వలన వెలిగించబడినది. ముందుగా ఆయనే వెలిగించెను. ఆ పాత్రకు పై భాగమున ఆ దీపము ఉన్నది. మొదటి దీపం యొక్క మంట నుండి ఆ తర్వాత 2వ దీపము వెలిగించబడెను. 2వ దీపము యొక్క మంట ద్వారా 3వ దీపము వెలిగించబడెను. 3వ దాని మంట ద్వారా 4వది వెలిగించబడినది. ఆ విధంగా 7 దీపములను మండుచున్నవి. బలిపీఠము యొద్ద నుండిన పరిశుద్ధ అగ్ని ఒక దీపము నుండి మరి ఒక దీపమునకు అందింపబడినది. ఆ విధంగా 7 సంఘ కాలములో ఉన్న పరిశుద్ధాత్మకు ఇది అద్భుతమగు మాదిరి. పెంతెకోస్తు యొక్క అసలు కుమ్మరింపు ఈ 7 సంఘ కాలముల్లోనూ కొనసాగి వచ్చుచునే ఉన్నది. కరుణాపీఠం మీద ఉండిన యేసు యొద్ద నుండి ప్రత్యక్షముగా అది వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనియు ఆయన తన విలువలో గాని విధానములో గాని ఎన్నడూ మారలేదని చక్కగా అది చూపించుచున్నది. యోహాను 15లో యేసు చెప్పెను, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. ఆయనే ప్రధాన ద్రాక్షావల్లి, మూలమగు వేరు నుండి వచ్చిన తీగె.
మూల విత్తనము నుండి వచ్చెను. అందులో జీవం ఉన్నది. ద్రాక్షవల్లి తనంత తాను ఫలములను ఇయ్యదు, కొమ్మలు ఫలములను ఇచ్చును. ఇప్పుడు దీన్ని గమనించండి. నారింజ చెట్టు వంటి ఒక సిట్రస్ చెట్టును మీరు తీసుకొని దానికి ఒక ద్రాక్ష కొమ్మను అంటుకట్టండి, లేదా నిమ్మ కొమ్మ కానీ ద్రాక్ష కొమ్మ కానీ లేదా మరే ఇతర ఆ రకమునకు చెందిన కొమ్మను కానీ అంటుకట్టండి. ఆ కొమ్మలన్నీ పెరుగును, కానీ ఆ అంటుకట్టబడిన కొమ్మలు నారింజ పండ్లను కాయవు, నిమ్మ కొమ్మ నిమ్మకాయలను కాయను, ద్రాక్ష కొమ్మ ద్రాక్షకాయలను కాయను. అలాగూ ఏ కొమ్మ ఆ కాయలను కాయను. అయినా కానీ ఆ కొమ్మలు తమ జీవమును మొదలులో నుండే పొందును. అయినా కానీ ఆ కొమ్మలు తమ జీవమును మొదలులో నుండియే పొందును. కానీ ఆ చెట్టు తనంతట తానుగా ఒక కొమ్మను వేసినచో అది నారింజ కొమ్మగా ఉండి నారింజ కాయలను కాయను. ఎందువలన? ఎందుకనగా చెట్టులో ఉన్న జీవము కొమ్మలో ఉన్న జీవము ఒకటే, కానీ అంటుకట్టబడిన కొమ్మలు ఆ విధంగా ఉండవు. ఆ అంటుకట్టబడిన కొమ్మలు వేరే జీవమును కలిగి ఉండును. అవి ఇతర చెట్ల నుండి వచ్చి ఉన్నది. వాటి వేళ్ళు మరొకటి, వాటి విత్తనము మరొకటి. అవి పండు ఫలించును గాని అవి నారింజలను మాత్రము కాయవు. ఎందుకనగా అవి మూల వేరుకు సంబంధించినవి కావు గనుక కాయజాలవు. సంఘం కూడా ఆ విధంగానే ఉన్నది. ద్రాక్షవల్లి చీలిపోయినది, కొమ్మలు దానికి అంటుకట్టబడినవి. అవి బాప్టిస్టు కొమ్మలను అంటుకట్టుకొనినవి, మెథడిస్టు కొమ్మలను, ప్రెస్బిటేరియన్ కొమ్మలను, పెంతెకోస్తు కొమ్మలను అంటుకట్టుకొనినవి. ఆ కొమ్మలు బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్తు, ప్రెస్బిటేరియన్ ఫలములను కాయుచున్నవి. శాఖల యొక్క విత్తనముల నుండి అవి వచ్చి ఉన్నవి గనుక ఆ ఫలములనే అవి కాయుచున్నవి. కానీ ఆ ద్రాక్షవల్లి స్వయంగా ఒక కొమ్మను కానీ ఎప్పుడైనా వేయుట జరిగినచో ఆ కొమ్మ అక్షరాల ఆ ద్రాక్షవల్లి మాదిరిగానే ఉండును. పెంతెకోస్తు యొద్దకు తీసుకుని రాబడిన ఆ కొమ్మల వలనే అది ఉండును. అది భాషలు మాట్లాడును, ప్రవచించును, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మరియు సూచక క్రియలను అందులో కలిగి ఉండును. ఎందువలన? అది ద్రాక్షవల్లి యొక్క వేరు నుండి వచ్చు జీవం మీదనే ఆధారపడి జీవించుచున్నది. చూడండి, అది ద్రాక్షవల్లిలోనికి అంటుకట్టబడలేదు, అది ద్రాక్షవల్లిలో జన్మించినది. ఆ మిగిలిన ఇతర కొమ్మలు అంటుకట్టబడినవి. అవన్నీ తమ స్వంత ఫలములను మాత్రమే ఫలించగలవు. ఎందుకనగా అవి ఆ ద్రాక్షవల్లిలో జన్మించలేదు. ఆ మూల జీవము గూర్చి వాటికి తెలియదు, మూల ఫలము గూర్చి వాటికి తెలియదు. అవి అందులో జన్మించలేదు గనుక వాటికి తెలియదు. కానీ అవి దానిలో జన్మించి ఉండిన ఎడల ఆ మూల చెట్టులో ఉన్న జీవమే వాటి గుండా వచ్చి ఉండేది. వారి ద్వారా అది ప్రత్యేకపరచబడినది. యోహాను 14:12. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును, అంతకన్నా గొప్పవియో చేయును. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచున్నానని వారితో నిశ్చయముగా చెప్పాను. మానవుల ద్వారా నడిపించబడుతున్న శాఖలు దేవుని మూలంగా జన్మించజాలవు. ఎందుకనగా జీవమిచ్చున్నది ఆత్మ అయి ఉన్నది, మానవుడు కాదు. ఆ ప్రధానముగు గిన్నెలో నుండి జీవమును మరియు వెలుగును, ఆ 7 దీపమును తీసుకొని జీవించుట గూర్చి ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యము, ఆనందము కలుగును. వాటి యొక్క ఒత్తులన్నీ అందులో మునిగి ఉన్నవి. ప్రతి కాలపు వర్తమానికుడు అందులో చూపించబడుచున్నాడు. అతని యొక్క జీవితము పరిశుద్ధాత్మ శక్తితో మండుచున్నది. అతని యొక్క వత్తి అనగా జీవము క్రీస్తులో మునిగి ఉన్నది. ఆ వత్తి ద్వారా అతడు క్రీస్తు యొక్క జీవమును తీసుకుని వచ్చుచు దాని ద్వారా సంఘమునకు వెలుగు ఇచ్చుచున్నాడు. ఏ విధముకు వెలుగును అతడు ఇచ్చుచున్నాడు? మొదటగా వెలిగింపబడిన దీపములో ఉన్న కాంతినే ఇది కూడా ఇచ్చుచున్నది. అన్ని యుగములలోనూ అదే జీవము, అదే వెలుగు క్రీస్తునందు దాచబడిన జీవము గల వారి ద్వారా బయలుపరచబడుచున్నది. మరియు జరుగుచున్న కాలములలో నుండి ఈ చివరి దినపు వర్తమానికుని వరకు అదే బయలుపరుచున్నది. ఆ విధంగా వర్తమానికులను గూర్చి మనము చెప్పుకొనుట మాత్రమే
కాదు గాని ప్రతి నిజ విశ్వాసియు ఇక్కడ చూపించబడుచున్నాడు. ఒకే మూలాధారం నుండి వారందరూ జీవమును పొందుచున్నారు. వారందరూ అదే పాత్రలో ముంచబడి ఉన్నారు. వారు తమ విషయంలో చనిపోయి మరియు వారి యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. వారు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నారు. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచనా దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవడును వారిని ఆయన చేతిలో ఉండి పెకిలింపలేరు. వారి జీవితములకు ప్రమాదము లేదు. కనబడు జీవితము మండుచు ప్రకాశించుచు వెలుగును ఇచ్చుచు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను అనుగ్రహించుచున్నది. అంతరంగ అదృశ్య జీవము దేవుని యందు దాచబడి ప్రభుని వాక్యము ద్వారా పోషింపబడుచున్నది. సాతాను వారిని అంటుకొనజాలడు, మరణము సైతము వారిని అంటుకొనలేదు. ఎందుకనగా మరణపు ముళ్ళు విరిగెను, సమాధి యొక్క విజయము పోయెను. దేవునికి వందనములు. వారు ఆ విజయమును తమ అంతరంగములలోను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాను కలిగి ఉందురు. ఆమెన్ మరియు ఆమెన్. హెడ్డింగ్: ఇక యాజకుడు కాడు. ప్రకటన 1:13. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తమ పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన రీతిగా ఉంగరము యొక్క అందమును బట్టి రాయి ఎట్లు ప్రకాశించునో సంఘముల మధ్యను ఆయన ఆ విధంగా మహిమాన్వితుడిగా ఉన్నాడు. అది ప్రభువు యొక్క దినము. ఆయన నిలబడి ఉండుటను యోహాను చూచెను, కానీ ఆయన యాజకునిగా లేడు, రాబోచున్న న్యాయాధిపతిగా ఉండెను. బంగారు దట్టి ఇప్పుడు ఆయన నడుముకు కట్టుకొని లేడు. అలాగు యాజకుడు తప్పక కట్టుకొనవలెను. అతి పరిశుద్ధమగు స్థలములో దేవునికి సేవ చేయువారు అలాగును ధరించెదరు. కానీ ఇప్పుడు అది ఆయన రొమ్మునకు కట్టబడినది. ఎందుకనగా ఇప్పుడు ఆయన యాజకుడు కాడు గాని న్యాయాధిపతి. ఇప్పుడు యోహాను 5:22 నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తీర్పు అంతటితో కుమారునికి అప్పగించెను. ఆయన యొక్క సేవ ఆమోదించబడినది. యాజకత్వం ముగిసినది. ప్రవచన దినములు ముగిసినవి. ఆయన న్యాయాధిపతి వలె దట్టి కట్టుకుని నిలబడి ఉండెను. హెడ్డింగ్: ఆయన వ్యక్తిత్వం యొక్క 7 మహిమ. ప్రకటన 1:14-16 వరకు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమోటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యోహానుకు ప్రత్యక్షమైన యేసు ఎంత కదిలింపును ఆత్మావేశమును తీసుకొని వచ్చువానిగా ఉన్నాడో చూడండి. వాక్యము నిమిత్తమే అతడు పరవాసిగా అచ్చటున్నాడు. మరియు ఇప్పుడు చూడండి, సజీవ వాక్యము అతని ఎదుటనే నిలబడి ఉన్నది. ఎంత ప్రజ్వరిల్లుచున్న దర్శనమది! వర్ణింపబడిన ప్రతి లక్షణముకు ఒక గుర్తింపు ఉన్నది. ఆయన మహిమకర వ్యక్తిత్వం యొక్క గొప్ప ప్రత్యక్షత ఇది. అన్కోట్. ఇక్కడ యోహాను గారు చూచినటువంటి దర్శనములో ఆయన ఎవరినైతే చూసి ఉన్నాడో ఆయన యొక్క 7 లక్షణములను ప్రవక్త గారు ఇక్కడ ఒక్కొక్క లక్షణమును గురించి వివరిస్తున్నారు. ఒక్కొక్క లక్షణమును ఇప్పుడు చదవబడుతుంది. మొదటి లక్షణమును నేను చదువుతున్నాను. ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవలముగా ఉండెను. మొదటి లక్షణము, ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవలముగా ఉండెను. యోహాను మొదట ఆయన తల వెంట్రుకల యొక్క తెల్లదనము గమనించి వివరించుచున్నాడు. అతని వయస్సు బట్టి ఇది జరగలేదు.
కాదు. అంత గొప్పగా ప్రకాశించుచున్న తెల్లని వెంట్రుకలు ఆయన వయస్సును సూచించటలేదు గాని ఆయన అనుభవమును, పరిపక్వతను, జ్ఞానమును సూచించుచున్నవి. నిత్యునికి వయస్సుండదు. దేవునికి కాలము దేవునికి కాలము ఏమి లెక్క? కాలము దేవునికి చాలా అల్పమైనది, కానీ జ్ఞానము అనంతము. ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు, న్యాయము చేకూర్చుటకు సొలొమోను జ్ఞానమును కోరుకొనెను. సర్వభూమికి న్యాయాధిపతియగు ఆయన వచ్చుచున్నాడు. ఆయన జ్ఞానమును కిరీటముగా ధరించుకొనును. హిమమంత ధవలముగా మెరయుచున్న ఆ తల వెంట్రుకల యొక్క భావం అదే. దానిని మీరు దానియేలు 7వ అధ్యాయము 9-14 వచనంలో మీరు చూడగలరు. ఇంకా సింహాసనమును వేయుట చూచితిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. అది అక్కడ ఉన్నది. ఆ తెల్లని వెంట్రుకలతో ఉన్న ఆయనను దానియేలు చూచెను. ఆయన న్యాయాధిపతిగా గ్రంథములను తెరచు వారికి ఆయన న్యాయాధిపతిగా గ్రంథములను తెరచుచు వారికి న్యాయము తీర్చుచున్నాడు. ఆయన మేఘములలో వచ్చుటను దానియేలు చూచెను. యోహాను చూచినది కూడా అక్షరాల అదియే. వారిద్దరును ఆయనను ఆ విధంగానే ఖచ్చితంగా చూచిరి. వారు న్యాయాధిపతిని, రొమ్మునకు తన న్యాయపు దట్టి కట్టుకుని ఉన్న వానిని, పరిశుద్ధునిగా, పవిత్రునిగా నిలవబడి ఉన్న వానిని, పూర్ణ జ్ఞానము గల వారిని వారు చూచిరి. లోకమునకు నీతితో తీర్పు తీర్చుటకు పూర్తి అర్హతను పొందిన వానిగా ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ పోలికలను ప్రపంచం కూడా అర్థం చేసుకోనగలదు. పురాతన కాలములలో న్యాయాధిపతి ఆ విధంగానే కోర్టులో కనబడేవాడు. తెల్లని విగ్గు ధరించెడివాడు, పొడవైన అంగీ ధరించెడివాడు. న్యాయమును జరిగించుటకు తనకు సంపూర్ణ అధికారం ఉన్నదనుటకు రుజువుగా ఆ వస్త్రములు ధరించెడివాడు. తల నుండి పాదముల వరకు గల వస్త్రము. 2వ లక్షణం, ఆయన కన్నులు అగ్నివలే ఉండెను. దాన్ని గురించి ఆలోచించండి. ఆ కన్నులు ఒకప్పుడు దుఃఖముతోనూ, జాలితోనూ, కన్నీటితోనూ నిండి ఉండినవి. లాజరు యొక్క సమాధి యొద్ద జాలితో ఆ కన్నులు ఏడ్చినవి. ఆ కన్నులు తనను సిలువ వేసిన హంతకుల యొక్క దుర్మార్గతను చూడలేదు గాని ఆయన దుఃఖముతో ఇట్లు పలికెను, తండ్రి వీరిని క్షమించుము. ఇప్పుడు ఆ కన్నులు అగ్నిజ్వాల వలె ఉన్నవి. అవి న్యాయాధిపతి యొక్క కన్నులు. ఆయన విసర్జించిన వారు ఆయన యందు నిలువవలెను. మానవ భావోద్రేకములను పూర్తిగా చూపించిన ఆయన మనుష్య కుమారునిగా కనబడుచున్నాడు. తరచుగా ఆయన ఏడ్చెను. ఆయన ఏడ్చినప్పటికీ, కన్నీరు కార్చినప్పటికీ దేవునిగానే ఉన్నాడని గ్రహింపదగును. అవే కన్నులు దర్శనములను చూచెను. అవి మానవ హృదయ లోతులను చూచినవి. మానవుల ఆలోచనలను అవి చదివినవి. వారి యొక్క మార్గములన్నిటినీ ఎరిగి ఉండెను. మత్స్య కన్నులు గల దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఎరుగని అనేకుల కొరకు ఆ కన్నులు ఏడ్చినవి. నేనే ఆయనని మీరు నమ్మని ఎడల మీరు మీ పాపములలోనే చనిపోవుదురు. యోహాను 8:24. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, కానీ నేను చేసిన ఎడల నన్ను నమ్మకపోయినా కానీ ఆ క్రియలను మీరు నమ్ముడి.
యోహాను 10:37-38 వరకు. ఆ పాతకాలపు ఇర్మియా వలె ఆయన ఏడ్చు ప్రవక్తగా ఉండెను. ఏలయనగా జనులు దేవుని వాక్యమును చేర్చుకొనలేదు, మరియు ప్రత్యక్షతను ఒక ప్రక్కకు త్రోసిరి. న్యాయాధిపతి యొక్క ఆ అగ్ని జ్వాలలను పోలిన కన్నులు ఇప్పటికీ సైతము సర్వ శరీరుల యొక్క జీవితములను నమోదు చేయుచున్నవి, భూమి అందంతటా సంచారము చేయుచున్నవి. ఆయనకు తెలియనిది ఏదియునూ లేదు. హృదయంలోని కోరికలు ఆయనకు తెలియను, ఎవరెవరి ఉద్దేశములు ఎట్లున్నవో ఆయనకు తెలియను. బయలుపరచకుండా దాయగలిగినది ఏదియూ లేదు. ఎందుకనగా ఆయన ఎదుట అన్నీ చక్కగా కనబడుచున్నవి. మనము చేయు ప్రతి పనిని ఆయన ఎరుగును. దాన్ని గూర్చి ఆలోచించండి. ఇప్పుడు నీవు ఏమి ఆలోచించుచున్నావో కూడా ఆయనకు తెలియను. అవును, అక్కడ ఆయన అగ్ని జ్వాలను పోలిన కన్నులతో నిలబడి తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. కృపాదినము అయిపోయినది. ఓ, ఇంకా సమయం ఉండగానే మనుషులు పశ్చాత్తాపపడి ఆయన యొక్క నీతి ముఖమును వెదుకవలెను. వారు ఆయన యొక్క రొమ్మును తమ తలగడగా చేసుకొందురు. ప్రపంచము అగ్నికి ఆహుతి కాకముందే ఇది చేయవలెను. మూడవది, ఇత్తడి కాళ్ళు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. చెప్పలేనంత గట్టితనముకు ఇత్తడి పేరు పొందినది. దాన్ని నీవు దేనితోనూ మిశ్రమం చేసి గట్టితనమును పోగొట్టజాలవు. ఈయన పాదములను వర్ణించుచున్న ఈ ఇత్తడి అగ్నిలో పుటము వేయబడినది, అనగా అగ్ని పరీక్షకు నిలబడినది. ఎవరూ నిలబడజాలని అగ్ని పరీక్షకు అది తట్టుకొనినది. ఇది అక్షరాల నిజము. దైవ తీర్పుకు ఇత్తడి సూచనగా ఉన్నది. దేవుడు జారీ చేసి జరిగించిన న్యాయ తీర్పుకు సాదృశ్యము. యోహాను 3:14-19 వరకు. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. సంఖ్యాకాండము 21:8-9. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇశ్రాయేలీయులు పాపం చేసిరి, పాపమునకు తీర్పు తీర్చబడవలెను. కాబట్టి దేవుడు మోషేతో ఒక ఇత్తడి సర్పమును స్తంభం మీద నిలబెట్టించవలెనని చెప్పెను. దానివైపు చూచిన వాడు బ్రతుకును, పాపము యొక్క శిక్ష పోవును. స్తంభం మీదనున్న ఇత్తడి సర్పము ఏదేను తోటలో నుండి వచ్చిన పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. సర్పము అవ్వను మోసం చేసినది, ఆమె పాపం చేయునట్లు చేసెను. ఇత్తడి తీర్పునకు సూచనగా ఉన్నది. ఇత్తడి బలిపీఠమును చూడండి. అక్కడ పాపము యొక్క శిక్షను తుడిచివేయుటకు బలి అర్పణ జరుగును. బలిని ఆ పీఠం మీద అర్పించెదరు. ఏలియా దినములలో దేవుడు ఇశ్రాయేలీయులను వారి పాపము బట్టి శిక్షింపవలసి వచ్చెను. అప్పుడు ఆయన వర్షము లేకుండా చేసెను. అగ్నివలే మండిన ఆకాశములు ఇత్తడి వలె మారెను. ఇప్పుడు ఈ ఉదాహరణలో స్తంభం మీద ఉండిన సర్పము ముందే తీర్పు చేయబడిన పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎందుకనగా అది ఇత్తడితో తయారు చేయబడెను. పాపం మీద అప్పటికే దైవ తీర్పు పడినదని చూపించుచున్నది. స్తంభం మీదనున్న సర్పము వైపు ఎవరు చూచెదరో వారు దాని యొక్క గుర్తింపును అంగీకరించినందున శుద్ధులగుదురు. ఏలయనగా ఇది ప్రభు యొక్క రక్షణ కార్యము. స్తంభం మీదనున్న సర్పము భూమి మీద దేనిని నెరవేర్చుటకు యేసు వచ్చినో దానికి సాదృశ్యముగా ఉన్నది.
పాపము నిమిత్తము వచ్చు దేవుని తీర్పులను తమ మీద వేసుకున్నట్లు ఆయన శరీరధారి అయ్యను. బలిపీఠము యొక్క పునాది పూర్తి ఇత్తడితో చేయబడి ఉండెను. జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్లకు మాదిరిగా ఉన్నది. తీర్పు ఎప్పుడో ఆయన మీదకి వచ్చి ఉన్నది. పాపులు అనువారు లేనప్పుడే అది జరిగెను. రక్షణ సంపూర్తిగా ప్రభువు నుండి కలిగి ఉన్నది. దేవుని ఉగ్రత అను మద్యపు తొట్టిని ఆయన త్రొక్కి ఉన్నాడు. ఆయన యొక్క స్వరక్తము వలన ఆయన వస్త్రము ఎర్రనిదాయను. దేవుని యొక్క ఉగ్రత మరియు ఆయన న్యాయ తీర్పులు అను కొలిమిలో ఆయన పుటము వేయబడెను. అది ఆయన భాగము. ఆయన శ్రమనొందెను. నీతిమంతుడు అన్యాయస్తుల కొరకు శ్రమనొందెను. ఓ దేవుని గొర్రెపిల్ల, నీవు యోగ్యురాలవు. ఎందుకనగా నీవు నీ స్వరక్తమిచ్చి మమ్మను విమోచించి ఉన్నావు. ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. ఆయన మన దోషముల నిమిత్తము నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొంది ఉన్నాం. మనందరి యొక్క దోషమును ప్రభువు ఆయన మీద మోపెను. ఏ మానవుడు ఎన్నడూ శ్రమపడిన రీతిలో ఆయన శ్రమపడెను. సిలువ ఎక్కుటకు ముందే ఆయన రక్తమును చెమటగా కార్చెను. ముందున్న మహావేదనను ఆయన చూచెను. ఆయన నాళములలో నుండి రక్తము వేరాయను. ఆయన శరీరము నుండి రక్తము చెమటగా కారినది. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులలే ఆయను. కానీ ఒక దినమున ఆ ఇత్తడి పాదములు ఈ భూమి మీద నిలబడును. సర్వభూమికి ఆయన తీర్పు తీర్చును. సమానత్వముతోనూ మరియు పరిపూర్ణతతోనూ ఆయన మానవాళికి తీర్పు తీర్చును. ఆ తీర్పును తప్పించుకుని మార్గం లేదు. ఆ న్యాయమునకు తిరుగులేదు. దానిని మినహాయించుకుని మార్గము లేదు. అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగానే ఉండును. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగానే ఉండును. మారనివాడు అప్పుడునూ మారడు. మారని దేవుడు ఎన్నడూ మారడు. ఆయన మార్పు లేనివాడు. ఆ ఇత్తడి పాదములు శత్రువును చిత్తక త్రొక్కును. క్రీస్తు విరోధిని అవి నాశనం చేయును. మృగము మరియు ప్రతిమ ఆయన దృష్టిలో హేయులుగా నిలచియుందురు. ఆయన నామమును తీసుకొని దాని యొక్క తేజస్సును చెరుపు చేయుచు ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనం చేయును. క్రీస్తు విరోధితో కూడా ఆయన వారిని చితక కొట్టును. దుర్మార్గులు, నాస్తికులు, నిర్దేవులు, ఆధునికులు, ఉదారవాదులు మొదలగు వారందరూ అక్కడ ఉందురు. మరణము, నరకము మరియు సమాధి అచ్చట ఉండును. అవును, వారందులో పడద్రోయబడుదురు. ఆయన వచ్చినప్పుడు గ్రంథములు తెరవబడును. నులువెచ్చని సంఘము మరియు 5 బుద్ధి లేని కన్యకులు కూడా అక్కడ ఉందురు. ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరు చేయును. ఆయన వచ్చినప్పుడు రాజ్యమును ఆయన తీసుకును. ఎందుకనగా అది ఆయనకు చెంది ఉన్నది. వేవేల కొలదిగా ఉన్న ఆయన యొక్క వధువు ఆయనకు పరిచర్య చేయుటకు ఆయనతో కూడా వచ్చును. మహిమ. ఇప్పుడే మారు మనసు పొందవలను. లేనిచో మరెన్నడూనూ పొందలేవు. ఆలస్యము కాకముందే మారు మనసు పొందము. మృతులలో నుండి లేచి దేవుని వెదకుము. ఆయన ఆత్మతో నింపబడుము. ఆయన యొక్క ఆత్మతో నింపబడుము. లేని ఎడల నీవు నిత్య జీవమును పోగొట్టుకొందువు. సమయం ఉన్నప్పుడే దానిని చేయుము. ఇప్పుడు 4వ లక్షణము. ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహముల వలె ఉండును. ఇప్పుడు జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? దాన్ని మీరు ప్రకటన 17:15 వినండి. నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని చూపించును. మన సమూహములు మాట్లాడుచున్నంత శబ్దము వలె ఆయన స్వరము వినిపించును. ఏమిటది? అది తీర్పు. సాక్షి సమూహముల యొక్క స్వరములు ఇవే. వారి ద్వారా పరిశుద్ధాత్మ అన్ని యుగములలోనూ క్రీస్తుకు సాక్ష్యమును చెప్పించి ఆయన యొక్క సువార్తను ప్రకటించెను. హెచ్చరికను పాటించక ఉండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులో తిరిగి లేచిన ప్రతి వారి యొక్క స్వరము అదియే. 7 వర్తమానికుల యొక్క స్వరములు గట్టిగాను మరియు తేటగాను వినబడను.
యేసు యొక్క రక్షించే శక్తిని గూర్చి నమ్మకముగా బోధించిన ఆ బోధకులు యేసు నామములో నీటి బాప్తిస్మము గూర్చి పరిశుద్ధాత్మ శక్తి మరియు నింపుదల గూర్చి బోధించిరి. వారు వాక్యముతో నింపబడి ఉండుటకు తమ స్వంత ప్రాణములను కూడా లెక్క చేయలేదు. వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వరములై ఉన్నారు. అన్ని యుగములలోనూ పరిశుద్ధాత్మతో వారు నింపబడిరి. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఒక సుడిగుండం వైపు నిస్సహాయకుడిగా కొట్టుకొని పోచున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉండునో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మహాహోరును అతడు సమీపించటను గూర్చి ఆలోచించండి. నిశ్చయంగా తప్పకుండా అతడు నశించును. అంతే ఖచ్చితంగా ఆ తీర్పు దినము వచ్చుచున్నది. సమూహముగా ఉన్న జనుల యొక్క స్వరములు నీవు ఆ హెచ్చరికను సమయము దాటిపో వరకు వినకుండుటను బట్టి నిన్ను ఖండించుచున్నవి. ఈ సమయంలోనే నీవు జాగ్రత్త పడము. ఎందుకనగా ఈ క్షణములో నీ ఆలోచనలు పరలోకమందు నమోదగును. అక్కడ నీ మాటల కంటే నీ ఆలోచనలు గట్టిగా మాట్లాడును. పరిసయ్యులు నోటితో ఎంతగానో చెప్పుకొనిరి, కానీ ప్రభుని మాటకు చెవి ఇవ్వలేదు. వారి మనస్సు కలుషితంతోనూ మరియు చెడుతనముతోనూ నిండి ఉన్నది. సమయం మించిపోయినది. వాక్యము వినుటకు నీకు ఇదే చివరి అవకాశం కావచ్చును. దానిని చేర్చుకొని నిత్య జీవము పొందుము. సమయం దాటిపోవచున్నది. తీర్పు మరియు శిక్ష యొక్క అనేక స్వరముల హోరును నీవు వినుటకు దగ్గర పడుచున్నావు. జలము యొక్క శబ్దము ఎంత మాధుర్యముగాను ఎంత ఆహ్లాదముగాను ఉండునో ఎప్పుడైనా నీవు గమనించావా? నాకు చేపల వేట ఇష్టం. నీరు త్రుళ్ళిపడుచు ప్రవహించు చోటును నేను వెదకి కనుగొందును. నేను వెనుకకు చేరబడి ఆ స్వరము విందును. నా హృదయమునకు అది సమాధానము, సంతోషము, సంతృప్తి ఇచ్చును. పరలోకపు విశ్రాంతిలో నేను లంగరు వేయబడుటకు ఎంతగానో సంతోషించుచున్నాను. అక్కడ ప్రభు యొక్క స్వరము సమాధానమునిచ్చును. వేరు చేయు జలముల యొక్క వాక్యము దానిని గూర్చి ముందే ప్రకటించెను. ఆయన యొక్క ప్రేమ స్వరమును కాపుదల, నడిపింపు, భద్రత, దయచేయు స్వరమును వినుచున్నందుకు మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలెను. అదే మాధుర్యమగు స్వరము. ఒక దినమున మనతో మాట్లాడుటను మనం విందుము. తీర్పులో కాదు, కానీ మనలను ఆహ్వానించుటకు విందుము. ఆయన యొక్క రక్తములో తమ పాపములను కడుక్కునిన వారు, ఆత్మ నింపుదల కలిగిన జీవితములను కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారంగా నడిచిన వారు ఆహ్వానము అందుకొందురు. ఆహ్వానం పలుకు జన సమూహముల యొక్క స్వరములను వినుట కంటే ప్రశస్తమైనది ఇంకేముండును? నిత్య జీవమునందు విశ్వసించిన ఆ జన సమూహముల చేత మనము ఆవరించబడదుము. దాని వంటిది మరేదియూ లేదు. ఆయన స్వరమును వినియు మీ హృదయములను కఠినము చేసుకొనరాదని నేను మీకు మనవి చేయుచున్నాను. అయితే ఆయనను మీ రాజుగా చేర్చుకొనుడి. దానిని మీరు చూడగలిగినట్లయితే ప్రపంచమును జలములు నాశనం చేసినవి, కానీ అవే జలములు నోవహును రక్షించినవి మరియు నోవహు కొరకు సర్వభూమిని రక్షించినవి. ఆయన యొక్క స్వరమును వినండి. ఆయన దాసుల యొక్క స్వరమును వినండి. మారు మనస్సును మరియు జీవమును పొందమని అది పిలుచుచున్నది. 5. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములున్నవి. ఆయన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రములు కలవు. ఇక్కడ 7 నక్షత్రం ఏమై ఉన్నవో 20వ వచనమును బట్టి ఇంతకు ముందే మనం తెలుసుకుని ఉన్నాము. ఆ 7 నక్షత్రముల యొక్క మర్మం ఏదనగా 7 సంఘముల యొక్క దూతలు లేదా వర్తమానికులు. ఏ విధముగాను ఇక్కడ మనము తప్పు చేయరాదు. ఎందుకనగా ఆయనే మన కొరకు దాని భావమును చెప్పెను. 7 వరుస సంఘ కాలములకు ఈ 7 నక్షత్రముల వర్తమానికుల వలె ఉన్నవి. వారిని పేరు పెట్టి పిలవలేదు. 7గురుగా మాత్రమే చెప్పబడిరి. ప్రతి కాలమునకు ఒక్కొక్కరు. ఎఫెసు సంఘకాలము నుండి ఈ లవోదికయ సంఘకాలము వరకు ఉండిన వర్తమానికులు వారే. వారు వర్తమానమును సత్యమును జనులకు అందించిరి.
ఆ ప్రత్యేక యుగమునకు సంబంధించిన దేవుని వాక్యమును అందించుటలో వారెన్నడూ తప్పిపోలేదు. ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొనిరి. అసలు వెలుగునకు వారు విధేయులై ఉండిరి. వారు నిలకడగా ఉండరి. ప్రతి కాలము దేవుని నుండి దూరమైపోచుండగా ఆయన యొక్క నమ్మకస్తుడగు వర్తమానికుడు ఆ కాలమును తిరిగి వాక్యమును వైపునకు తిప్పెను. ప్రభు యొద్ద నుండి వారు బలమును పొందిరి. లేని ఎడల వారెన్నడూను ఆ విధంగా ఎదురు ఇది ఉండేవారు కారు. వారు ఆయన యొక్క కాపుదలలో క్షేమంగా ఉండిరి. ఆయన చేతిలో నుండి వారిని ఏదియో తొలగింపలేకపోయేను. దేవుని యొక్క ప్రేమ నుండి ఏదియో వారిని వేరు చేయజాలకపోయేను. వ్యాధి అయినను, అపాయమైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, ఖడ్గమైనను, జీవమైనను, మరణమైనను ఏదైనా కానీ వారిని దేవుని ప్రేమ నుండి వేరు జాలలేకపోయాను. వారు నిజంగా ఆయనకు విధేయులై ఉండేరి. ఆయన యొక్క సర్వశక్తి వలన కాపాడబడిరి. వారు తమకు సంభవించిన హింసను లెక్క చేయలేదు. బాధ మరియు శ్రమ కలిగెను, కానీ వారు దేవునికి మహిమ చెల్లించి ఆయన కొరకు శ్రమను అనుభవించుట మహాభాగ్యం అనుకొనిరి. ఆయన ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతగా వారు ఆయన జీవం యొక్క మంటతో మండియుండిరి. ఆయన ప్రేమను, సహనమును, సాత్వికమును, ఆశానిగ్రహమును, మంచితనమును, నమ్మకత్వమును వారు ప్రతిబింబించిరి. దేవుడు తన అద్భుతములను, సూచక్రియలను, ఆశ్చర్యకార్యములను వారి పట్ల చూపించి తాను వారితో ఉన్నట్లు రుజువు చేసెను. వారిని పిచ్చివారని హేళన చేసిరి. పరిశుద్ధ బండలని ఎగతాళి చేసిరి. సంస్థల ద్వారా వారు నిందింపబడిరి. అయినను వారు వాక్యము పట్ల యథార్థముగా ఉండిరి. ఒక మత ఆచారమును నమ్మకముగా గైకొని అందుకొరకు నిలబడుట కష్టం కాదు, అది తేలిక. ఎందుకనగా వాటి వెనుక అపవాది ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం పట్ల నమ్మకముగా ఉండుట వేరు. పెంతెకోస్తు తర్వాత వాక్యం నిజంగా బయలుపరచిన దానికి తిరిగి వెళ్ళుట. కొంతకాలం కిందట ఒకడు నాతో చెప్పిన సంగతి. అది రోమన్ క్యాథలిక్ సంఘము నిజమైన సంఘమై ఉండవలెను. ఎందుకనగా ఇన్ని సంవత్సరముల నుండి అది తాను నమ్మిన దానిని విడిచిపెట్టలేదు, పెరుగుచూపోవచ్చున్నది కానీ మారుటలేదు. అసలు అది అలాగున ఏమాత్రము లేదు. దాని వెనుక ప్రభుత్వం ఉన్నది. దానికి దాని స్వంత ఆచారములు ఉన్నవి. అది అసలు వాక్యము కానే కాదు. ప్రత్యక్షపరచబడిన ఏ పరిచర్యయు వారికి లేదు. అందువలన అపవాదికి పని లేదు. తప్పకుండా ముందుకు పోనిచ్చును. అది ఏమీ గొప్ప సంగతి కాదు. కానీ మీరు ఆ చిన్న గుంపును గూర్చి ఆలోచించండి. దాని సభ్యులు రంపములతో కోయబడిరి, సింహములచే తినబడిరి, శ్రమల పాలైరి, పలుచోట్లకు తరమబడిరి. అయినా కానీ వారు వాక్యం పట్ల నమ్మకముగా ఉండిరి. ఇది తప్పకుండా దేవుని నుండి వచ్చినదై ఉండవలెను. వారు తమ విశ్వాస పోరాటమును ఎట్లు పోరాడిరో, ఇంకా ముందుకు ఎట్లు కొనసాగిరో చూడండి. అదే ఒక అద్భుతం. ఈ ఆదరణ 7 సంఘకాల వర్తమానికులకు మాత్రమే కాదు, ప్రతి నిజ విశ్వాసియు దేవుని యొక్క చేతిలో ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను మరియు శక్తిని వారు పొందుదురు. విశ్వాసికి దేవుడు అనుగ్రహించు ప్రతి మేలును వారు పొందగలరు. దేవుడు వర్తమానికునికి ఇచ్చినది, ఆయన వారిని దీవించిన విధానము, వారిని ఆయన వాడుకున్న పద్ధతి విశ్వాసులందరికీ ఒక మాదిరిగా ఉన్నది. ఆయన యొక్క మంచితనము మరియు కాపుదల ఆయన శరీరంలోని సభ్యులందరికీ చెందును. ఆమెన్. 6. రెండంచుల ఖడ్గము. ఆయన యొక్క నోటి నుండి వాడి అనే 2 అంచులు గల ఖడ్గము బయలువెడలెను. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆయన యొక్క నోటి నుండి వాడియగు 2 అంచులు గల ఖడ్గం బయలువెడలి ఉన్నది. అది దేవుని వాక్యము. ప్రకటన 19:11-16.
ప్రకటన 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు. మరియు పరలోకము తెరువబడటయు చూచితిని. మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యోహాను 1:48. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయన్ను అడుగుగా, యేసు, పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. అది అక్కడ ఉన్నది. ఆయన వచ్చినప్పుడు దేశములన్నిటికీ మరియు మనుషులందరికీ విరోధముగా వాక్యం వచ్చును. దానికి వ్యతిరేకంగా ఎవరునూ నిలబడి ఉండజాలరు. నతనయేలునకు చేసిన విధంగానే ప్రతి ఒక్క హృదయాలోచనలను అది బయటకు తెచ్చును. ఎవరు దేవుని చిత్తమును చేసిరో ఎవరు దేవుని చిత్తం చేయలేదో దేవుని వాక్యం చూపించును. ప్రతి మనిషి యొక్క రహస్య కార్యములను మరియు అతడు ఎందు నిమిత్తము వాటిని చేసినో బయటకు తెచ్చును. అది విభాగించును. రోమా 2:3లో అదే చెప్పబడినది. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? ఆ తరువాత దేవుడు మనుష్యులకు ఎట్లు తీర్పు తీర్చునో చెప్పబడినది. 5-17 వచనములో ఇక్కడ ఉన్నది. కఠినమగు మారు మనస్సు పొందని హృదయమునకు తీర్పు తీర్చబడును. క్రియలకు తీర్పు తీర్చబడును. ఉద్దేశములకు తీర్పు తీర్చబడును. దేవుడు ఎవరికినీ పక్షపాతి కాడు. అందరూ ఆ వాక్యమును బట్టియే తీర్పు తీర్చబడుదురు. దానిని ఎవరునూ తప్పించుకొనలేరు. వినియు ఆ ప్రకారముగా నడవని వారికి వారు వినిన దానిని బట్టి తీర్పు తీర్చబడును. కొందరు దాన్ని విశ్వసించి ఉన్నామని చెప్పి విశ్రాంతి పొందిన వారు తీర్పు తీర్చబడుదురు. ఎందుకనగా వారు ఆ విధంగా జీవించలేదు. ప్రతి రహస్యమును వెలుగులోనికి వచ్చుచు మిద్దెల మీద నుండి చెప్పబడును. అప్పుడు మనము చరిత్రను నిజంగా అర్థం చేసుకుందాము. అన్ని యుగములలోని మర్మము బయటకు తెలియను. ఏది విడిచిపెట్టబడదు. నేడు మనము జీవించుచున్న ఈ యుగములో ఆయన స్త్రీ పురుష హృదయంలోని రహస్యములను బయలుపరచుచున్న సంగతి మీకు తెలియనా? వాక్యము తప్ప మరెవరు హృదయ రహస్యములను బయలుపరచగలరు? హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది వాక్యము. అది దేని కొరకు పంపబడినదో ఆ కార్యమును నెరవేర్చుచున్నది. ఎందుకనగా అనగా వాక్యము పూర్తి శక్తితో నిండి ఉన్నది. యేసులో ఉండిన అదే ఆత్మ ఈ చివరి కాలంలో ఒక చివరి సూచనగా మరలా సంఘములో ప్రత్యక్షమగుచు జనులను తీర్పులో నుండి తప్పించుటకు ప్రయత్నం చేయుచున్నది. ఎందుకనగా ఆయనను తిరస్కరించిన వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడి ఉన్నది. ఆయనను వారు నూతనముగా సిలువ వేయుచున్నారు. హెబ్రీ 6:6. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. వాక్యము శక్తితోనూ స్వరము వలెను వచ్చి ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. బోధించబడిన వాక్యము వాస్తవంగా దానికదే బయలుపరుచుకును. అగ్నిజ్వాల వలెను కోయు ఖడ్గం వలెను అది మనుషుల యొక్క మనస్సాక్షిలోనికి వెళ్ళును.
వైద్యుని యొక్క శస్త్రచికిత్స చేయు అది కత్తి వలె ఉండి అది రోగములను కోసి చెరలో ఉన్నవారిని స్వతంత్రులుగా చేయును. ఆనాటి ఆదిమ విశ్వాసులు ఎచ్చటికి వెళ్ళినా గాని వారు సువార్తను బోధించుచునే వెళ్ళిరి. మరియు సూచక క్రియలు వారిని వెంబడించడం ద్వారా దేవుడు ఆ వాక్యమును స్థిరపరచుచుండెను. రోగులు స్వస్థత పొందిరి, దయ్యములు వెళ్ళగొట్టబడినవి, వారు కొత్త భాషలలో మాట్లాడిరి. అది కార్యరూపంలో ఉన్న వాక్యము. విశ్వసించిన క్రైస్తవుల నోటిలో ఉండి అది ఎప్పుడు వచ్చినా విఫలం కాదు. ఈ చివరి కాలంలో అది ఇచ్చట ఎప్పుడూ లేనంత బలముగాను గొప్పగాను నిజమగు వాక్య వధువులో ఉన్నది. ఓ చిన్నమంద, అల్పసంఖ్యాకులుగా ఉన్నవారులారా, వాక్యమును పట్టుకొని ఉండుడి, దానితో మీ నోటిని హృదయమును నింపుకొనుడి. మరియు ఒక దినమున దేవుడు మీకు రాజ్యమును ఇచ్చును. 7వ లక్షణము, ఆయన ముఖము సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజముతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లాపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి మరియు వారిని ముట్టి, లెండి, భయపడుకడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఈలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడలు చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి తమతో చెప్పారని శిష్యులు గ్రహించిరి. ఇప్పుడు మత్తయి 17వ అధ్యాయము 1 నుంచి 13లో ఉన్నదానిని మత్తయి 16వ అధ్యాయం 20. ఇప్పుడు మత్తయి 17వ అధ్యాయము 1 నుంచి 13లో ఉన్నదానికి మత్తయి 16వ అధ్యాయము 28వ వచనం ఉపోద్ఘాతం వలె ఉన్నది. యేసు చెప్పెను, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానెను. కేవలం 3 అపోస్తలులు మాత్రమే ఆయన రెండవ రాకడ యొక్క క్రమమును చూచిరి. కొండ పై భాగమున ఆయన రూపాంతరము పొందుటను వారు చూచిరి. ఆయన యొక్క వస్త్రము హిమమంత తెల్లగా మెరయుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఆయనకు ఇరువైపులా మోషేయు ఏలియాయు నిలచి ఉండిరి. అలాగూ ఆయన ప్రత్యక్షమాయెను. ఖచ్చితంగా ఆయన ఆ విధంగానే తిరిగి వచ్చుచున్నాడు. నిజంగానే ఏలియా మొదట వచ్చి పిల్లల హృదయములను తండ్రుల యొక్క అపోస్తలుల వాక్య బోధ వైపు త్రిప్పును. మలాకి 4వ అధ్యాయం 5-6 వచనములు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇశ్రాయేలు ఇప్పటికే ఒక దేశముగా ఉన్నది. ఇప్పుడు ఆమె తన సైన్యములతో, నావికా దళములతో, తపాలా వ్యవస్థతో స్థిరపడి ఉన్నది. పతాకము కలిగి ఉన్నది మరియు దేశమునకు ఉండవలసినవన్నీ ఉన్నవి.
అయినను ఇంకా నెరవేరవలసిన లేఖనములు ఉన్నవి. ఒక్క నిమిషములోనే ఒక జనము జన్మించునా. యెషయా 66:8. ఆ దినము త్వరగా వచ్చుచున్నది, అంజూరపు చెట్టు చిగురించి ఉన్నది. ఇశ్రాయేలీయులు మెస్సియా కొరకు ఎదురుచూచుచున్నారు. ఆయన కొరకు వారు కనిపెట్టుచున్నారు మరియు వారి యొక్క ఆశలు నెరవేరుటకు సిద్ధముగా ఉన్నవి. ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలు తిరిగి జన్మించును. ఎందుకనగా ఆమె యొక్క జీవము మరియు వెలుగు ఆమెకు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నది. ప్రకటన 21:23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ఇది కొత్త యెరూషలేము. ఆ పట్టణంలో గొర్రెపిల్ల ఉండును. ఆయన యొక్క సన్నిధిని బట్టి అక్కడ దీపము అక్కరలేదు. సూర్యుడు ఉదయించడు, దాని ప్రకాశము అక్కడ లేదు. ఎందుకనగా ఆయనే సూర్యుడు మరియు వెలుగై ఉన్నాడు. అందులోనికి వచ్చు రాజ్యములు ఆయన యొక్క వెలుగులో నడుచును. ఆ దినము మన యొద్దకు వచ్చుచున్నందుకు మీరు సంతోషంగా లేరా? ఆ దినము వచ్చుటను యోహాను చూచెను. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మలాకి 4:1-3. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొనిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నీ నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా ఇక్కడ అది కనబడుచున్నది. సూర్యుడు మహా తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. దేవుని కుమారుని యొక్క బలము 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ప్రకాశించుచున్నది. ఆయన న్యాయాధిపతిగా నిలబడి ఉన్నాడు. ఆయనే మన కొరకు శ్రమపడి చనిపోయెను. దేవుని తీర్పు యొక్క ఉగ్రతను ఆయన తన మీద వేసుకొనెను. దేవుని తీక్షణమైన ఉగ్రత యొక్క మద్యపు తొట్టిని ఆయన తొక్కెను. ఇంతకు ముందే చెప్పి ఉన్నాము, పాపికి ఆయన స్వరము జలపాతం యొక్క స్వరము వలె వినిపించును, లేదా రాతి బండలు గల తీరమున మరణపు అలలు నురుగు వెళ్ళగక్కుచున్నట్లుగా ఉండును. కానీ పరిశుద్ధునికైతే ఆయన యొక్క స్వరము మధురముగా పాడుచున్న సెలయేటి పాట వలె ఉండి మీరు విశ్రాంతిని పొంది పరుండెదరు, క్రీస్తునందు సంతృప్తి పొందెదరు. మన మీద ఆయన యొక్క చల్లని ప్రేమ కిరణములు ప్రకాశించును. ఆయన ఇటు చెప్పును, భయపడకుడి, ముందుండిన వాడును ఇప్పుడున్నవాడును ఇక ముందు ఉండబోవాడను నేనే. నేను సర్వశక్తిగల దేవుడను. నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేనే అల్ఫయు ఒమేగయు అయి ఉన్నాను. అన్నీయు నేనే. ఆయనే లోయలోని పద్మము, ప్రకాశించు వేకువ చుక్క ఆయనే. ఆయన నా ఆత్మకు 10,000 మంది కంటే ప్రియుడు. అవును, ఆ గొప్ప దినము త్వరలో రాబోచున్నది. నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల క్రింద స్వస్థత ఉండును. జయశీలుడగు క్రీస్తు. ప్రకటన 1:17-18. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆ దర్శనం యొక్క పూర్తి ప్రభావమునకు ఏ మనిషియు తట్టుకొనజాలడు. అతని యొక్క బలము పూర్తిగా పోయెను. యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయెను. కానీ దేవుని యొక్క హస్తము ప్రేమతో అతనిని తాకినది.
ఆశీర్వదించు స్వరము ఇట్లు పలికినది, భయపడకము, భీతి చెందవద్దు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. భయపడవలసినది అక్కడ ఏమున్నది? సిలువ యొద్దను సమాధి యొద్దను మరియు ఆయన మన కొరకు క్రిందకి దిగినప్పుడు తీర్పు ఆయన మీద పడి ఉన్నది. పాపము వలన ఏర్పడిన పూర్తి గాయమును ఆయన సహించుకొనెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఇది నిశ్చయము. ఆయన మన ఉత్తరవాది మరియు మన యొక్క న్యాయాధిపతి. ఉత్తరవాది న్యాయాధిపతి రెండునూ ఆయనే అయి ఉన్నాడు. న్యాయాధిపతిగా ఆయన కేసును పరిష్కరించి ఉన్నాడు. అది సమాప్తమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ శిక్షా విధియునూ లేదు. సంఘము ఎందుకు భయపడవలను అని ఏ వాగ్దానమును మన ఎదుట బయలుపరచకుండా ఉండెను? మరణమునకు కానీ శిక్షకు కానీ భయపడవలసిన అవసరం ఏమున్నది? అదంతయు జయింపబడినది. దృశ్యమగు వాటిని అదృశ్యమగు వాటిని అనగా రెండు ప్రపంచములను ఆయన జయించి ఉన్నాడు. ఆ సర్వశక్తిగల జయశాలి ఇక్కడ ఉన్నాడు. అలెగ్జాండర్ వలె కాదు. అతడు 33 ఏండ్ల వయసులో ప్రపంచంను జయించి ఇంకా జయించవలసినదిగా ముందుకు సాగెను. కాబట్టి అతడు పాపం యొక్క బానిసగానే మృతి పొందెను. పవిత్రము కాని జీవితమును జీవించెను. నెపోలియన్ వలె ఆయన లేడు. అతడు యూరప్ అంతా జయించెను. కానీ చివరకు వాటర్లూ వద్ద ఓడించబడెను. ఎల్బాకు పరవాసిగా పంపబడెను. తనకు తానుగా ఓడిపోయిన వానిగా మిగిలిపోయెను. కానీ క్రీస్తును ఎవరూ జయించలేరు. క్రిందకు దిగియున్నవాడు ఇప్పుడు అందరికంటే పైగా ఆరోహణుడై ఉన్నాడు. ఆయనకు అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడినది. అవును, ఆయన మరణము, పాతాళము, సమాధిని జయించి ఉన్నాడు. వాటి యొక్క తాళపు చెవులు ఆయన వద్ద ఉన్నవి. ఆయన దేనిని విడిపించునో అది విడిపించబడును, ఆయన దేనిని బంధించునో అది బంధించబడును. అందులో ఏ మార్పునూ లేదు. ఆయన కంటే ముందు ఏ జయశాలియూ లేడు. ఆయన తప్ప వేరెవరునూ లేరు. ఆయన మాత్రమే రక్షకుడు మరియు విమోచకుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు. యోహాను, భయపడవద్దు, చిన్నమంద భయపడకుడి, నాకున్నవనియు మీవి, అందుకు మీరు వారసులు, నాకున్న అధికారమంతయు మీది, నా యొక్క సర్వశక్తియు మీది, నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. భయమును అపజయమును తీసుకొని వచ్చుటకు నేను రాలేదు కానీ ప్రేమను, ధైర్యమును, సామర్థ్యమును తీసుకొని వచ్చుచున్నాను. సర్వాధికారము నాకు ఇయ్యబడినది. వాడుకొనవలసిన వారు మీరు వాక్యము పలుకుడి, దాన్ని నేను జరిగించేదను. అది నా యొక్క నిబంధన మరియు అది ఎన్నడూ విఫలము కాదు. ఏడు నక్షత్రములు మరియు దీపస్తంభములు. ప్రకటన 1:20. నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అనగా వర్తమానికులు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ 2 మర్మముల యొక్క సత్యములను ఇంతకు ముందే మనము కనిపెట్టి ఉన్నాము. ఈ 7 వర్తమానికులు ఎవరో మనకు బయలుపరచలేదు, కానీ దేవుని సహాయం చేత మనము కనుగొందాము. ఆ మర్మము సమాప్తమగును. 7 సంఘ కాలములు మనకు తెలియను. వాటి జాబితా వాక్యములో ఉన్నది. ప్రతి ఒక్క దాన్ని గూర్చి మనం తెలుసుకుందాము. మనం జీవించుచున్న ఈ చివరి కాలం వరకును చూచెదము. ఈ అధ్యాయమును ముగించు ముందు ఒక చివరి చూపును చూచెదము. ఆయన ఆ బంగారు దీపస్తంభముల మధ్య నిలబడి ఉండుట చూచెదము. ఆయన కుడి చేతి యందు 7 నక్షత్రములు గలవు. ఆయన యొక్క సంపూర్ణ దైవత్వముతో నిలబడి ఉండటను మనం చూచినప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుదము. ఆయన న్యాయాధిపతి, యాజకుడు, రాజు, పక్షిరాజు, గొర్రెపిల్ల, సింహము, ఆల్ఫా, ఒమేగా, ఆది మరియు అంతము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు, సర్వశక్తుడు, సర్వములో సర్వముగా ఉన్నాడు. ఆయనే ఆది మరియు అంతము. ఆ గొర్రెపిల్ల యోగ్యుడు,
ఆయనే స్వయంగా మన రక్షణను తీసుకుని వచ్చుట ద్వారా తన యొక్క యోగ్యతను రుజువు చేసెను. ఇప్పుడు ఆయన తన యొక్క శక్తి అంతటితోనూ మహిమ అంతటితోనూ నిలబడి ఉన్నాడు. న్యాయాధిపతిగా సమస్త అధికారము ఆయనకు అప్పగించబడి ఉన్నది. అవును, ఆయన దీపస్తంభముల మధ్యను నిలబడి ఉన్నాడు. ఆయన చేతిలో నక్షత్రములు ఉన్నవి. అది రాత్రి, ఎందుకనగా మనము దీపములను అప్పుడే వెలిగించుదము. ఆ సమయంలోనే నక్షత్రములు ప్రకాశించుటను చూచెదము. అవి సూర్యుని యొక్క వెలుగును ప్రతిబింబించుచుండును. అది చీకటి సమయము. సంఘము విశ్వాసముతో ఆ చీకటిలో నడుచుచున్నది. ఆమె ప్రభువు ఈ భూమిని విడిచి వెళ్ళెను. కానీ పరిశుద్ధాత్మ ఇంకను సంఘము గుండా ప్రకాశించుచున్నది. ఈ పాప శపిత ప్రపంచములో వెలుగును ఇచ్చుచున్నది. ఆ నక్షత్రములు ఆయన యొక్క వెలుగును కూడా ప్రతిబింబించుచున్నవి. వారికున్న ఒకే ఒక వెలుగు ఆయన వెలుగు. ఎంత చీకటిగా ఉన్నది, ఆత్మ సంబంధంగా ఎంత చల్లగా ఉన్నది, అయినను ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు వెలుగు ప్రకాశము కలుగును. మరియు సంఘము శక్తితో నిండుకొనును. ఆయన ద్వారానే ఆయన కార్యములను చేయును. యోహాను వలనే మనము కూడా ఆయనను ఒక క్షణము చూచినా చాలును. మనము ఏ రకముకు జనములుగా ఉందుము, ఆ దినమున ఆయన ఎదుట నిలిచి ఉండుము. నీవింకా ఆయనను నీ జీవితమును ఇవ్వని ఎడల ఈ క్షణములో నీ హృదయమును దేవుని వైపు త్రిప్పుము. నీ ఉన్న చోటనే మోకరించుము. నీ పాపమును క్షమించమని ఆయన అడుగుము. మరియు నీ జీవితమును ఆయనకు సమర్పించుము. ఆ తరువాత మనము ఆ 7 సంఘ కాలమును సమీపించదము. మీకు ఆయన వాక్యమును బయలుపరచుటకు ఈ అయోగ్యుడగు దాసునికి దేవుడు సహాయం చేయునట్లుగా ప్రార్థించుచున్నాను. ఆమేన్. తడితో పద్మాసు దర్శనము, పద్మాసు విజన్ ఈరోజు అయిపోయి ఉన్నది. సాంగ్ లీడర్స్, మ్యూజిషియన్ ముందుకు రావచ్చు. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు వినడం మీ అందరినీ, అలాగే ఈ యొక్క వర్తమానమును వినబో వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్.